కలిగిన బాణం మీకు నాకు కలిగిన బాణం మీకు ఎల్లమ్మదేవి నా బాణం మీకు గుండొక్కుల బాణం నాడి మోకాడికి మనకి వెళ్ళినాడు ఆ బాణం మీకు నా పానం పోతుంది ఏకు తొడ్డు రక్తం వెళ్ళిపోతుంది భార్య రక్తం నాలుగు కట్టి ఫస్ట్ వాడు పరిసరాముడు పుడతాడు జారిపోయే రక్తం నాలుక కట్టించుకో జారిపోయే రక్తానికి జంపన్న పుడతాడు దొలుకుల రక్తము నాలుక కంటి దొలుకులయ్యే పుడతాడు సిల్లిపోయే అంత దూరం అన్న వడ్డ రక్తం నాలుక కంటి సిల్లిపోయిన రక్తానికి సిలికల్లాదుడు పుడతాడు ఇనికిపోయిన రక్తం భూదేవిలో ఇనికిపోయిన రక్తం నాలుక కంటి ఇనికిపోయిన రక్తానికి నలుగురు తోడన నాటి శ్రీయాల గౌరమ్మ ఆడవిల్ల జలమించునమ్మా అమ్మ ఎల్లమ్మదేవి నా పానం బీకే పానం పోతుందనగానే హర మహాదేవో ఆదేవి ఎల్లమ్మ భర్త తలిగి పానం పట్టంగా తల్లి ముగ్గురం వచ్చేనా తెలివి లేరా ఎల్లి పారేనా పారేరవుతాము నాలిక కంటించిన జారేరవుతాము నాలిక కంటించిన సిలిండర్ అవుతాము డొక్కులర్ అవుతాము ఇదికినర్ అవుతాము నాలిక కంటించిన మారారెల్లమ్మా మూడు గడియల తల్లి మూర్చ కలిపేనా మూడు గడియల తల్లి మూర్చ కలిపేనా మూడు గడియల మూర్చ తెలిపింది బండెడు బరి కట్టి చేత పట్టింది బండెడు బరి కట్టి చేత పట్టి ఎల్లమ్మ ఆవుది లాగేది జమ తగ్గింది మదమాంసం తప్పదీసి మట్టి పాలు చేసింది మదమాంసం ఏమో మట్టి పాలు చేసి ఎముకలు బొక్కలన్నీ ఎల్లమ్మో ఎల్లమ్మో ఏడు గుండాల ఎత్తింది ఎల్లమ్మో ఎల్లమ్మ జమదగిన బొక్కలు ఆవు బొక్కలు లాగ బొక్కలు ఏడు కుండాలలో ఎత్తింది ఏడు గుండాలలో ఎత్తి మరి చెట్టులో పెట్టింది మరి చెట్టు కార్తీక మహారాజు దెబ్బ కొడితే సగం మరి చెట్టు కూలింది ఆ మరి చెట్టు బోల్లో పెట్టి నా గర్భాన్నగా పరశురాముడు పుడతాడా నా కొడుకు పరశురాముడు అత్తనే వెళ్ళాలి నేను అత్తే వెళ్ళాలని ఎన్ని హాలు పట్టి పిడుగులు పడ్డా ఎవడన్నా ఇస్తుడు శత్రుడు వచ్చి గొడ్డలు వచ్చి నరికినా ఈ మరిది దిగద్దని దేవనారతి పెట్టి మావరాల ఎల్లమ్మ దేవి ఇప్పుడు నేను ఎక్కడికి కైలాసం పోతా కైలాసం పోతే నా భర్త జమదగిరి చెప్పినట్టు నాకు 5 పిల్లలు జన్మిస్తారు నా భర్త మాట సత్యమైతే నాకు 5 పిల్లలు జన్మిస్తే ఆ పట్టణంలో పలవారు కైలాసాన్ని ఏమనుకుంటారు ఎల్లమ్మదేవి భర్త జాడల్లాని పేంది సత్యాన బోనం పట్టుకొని భర్త జాడల్లా వేనది భర్త దొరక వేనం వల్ల ఎల్లమ్మదేవి పాలివాన్ని ఊడి ఎల్లమ్మ పాటి తప్పినారా పాలివాన్ని ఊడి పాటి తప్పిన నాటివాన్ని ఊడి ఎల్లమ్మదేవి నిధులు తప్పిన ఎల్లమ్మ నిండి గర్భవాన్ని అదేవి ఎలా మనలో తల్లి బయలు నాగులో Hello.
ఎల్లమ్మదేవి ఎల్లమ్మదేవి కాడే పిండాలు ఆ దేవి ఎల్లమ్మ దేవత హరే హర మహాదేవ శంభో శంకర శంభో శంకర పాలన గుట్టంగా బ్రహ్మణ వదిలేనా సుక్కలు సూర్యుడు కైమారే అరే చంద్రుడు మాపురా మబ్బుల దొచ్చేనా కోసమ్మ కసమ్మ పరమార దాటేనా అరే పరమార దాటేనమా పొట్టల బాలుడే జన్మనిచ్చింది వా తల్లి నల్ల నల్లని గల్లవాడు నామాల గల్లవాడు పుట్టి మీసాలు నాడు రామునికి మీసాలు నల్ల నల్లని గల్లవాడు నామాల గల్లవాడు ఒళ్ళన్ని రోమాల ఎల్లమ్మ పుయ్యల పరిసరామన్న పానాల గుత్తోడు బలపరిచ పానాల గుత్తోడు బలపరిచ రామయ్య బంటు వెళ్ళి కొడుకు బలపరిచ రామయ్య ఒళ్ళన్ని రోమాల ఎల్లమ్మ కొడుకు ఎలపరిచ రామన్న ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఆ నీలవరుని వారి ఎత్తే అన్నకృష్ణమూర్తి వల్ల లక్ష్మీదేవి ఏడవతిని కొమ్మనిమ్మ పండదారా అల్లుడా నీలవరుడని నీలవరుని వారి ఎత్తే వర్షాలు కురిసినాయి మరి మల్లికార్తుని జాలిస్తా అగ్ని కురిసినాయి కొండల నీళ్లు కాగినాయి కొండల మీద బండలలో ఉన్న నీళ్ళు కాగితే అగ్ని గురువంగానే కొండల మీద బండలు కాగినాయి అగ్ని నీళ్లు కాగినాయి ఐదుగురు పిల్లగాళ్ళకు తానాలు పోసింది దేవి ఎల్లమ్మ దేవి ఏడు విడికిల్ల యాపాకు పట్టుకొని ఏడు విడికిల్ల ఉష్క పట్టుకొని ఆ మరి ఉడలు ఉయ్యాలలు కట్టి మరి ఉడలు ఉయ్యాలు కట్టి ఎల్లమ్మ దేవత ఆ ఉయ్యాలల్లా పిల్లగాళ్ళ చేసింది ఏడు విడికిల్ల యాపాకు ఏడు విడికిల్ల ఉష్క పట్టుకొని కొడారుగు మళ్ళా గొడుగు మండ మీదకి ఎక్కి ఆ పుట్ట ముందు నేర్చింది పుట్టడి మంత్రాలు పుట్టినాక నేర్చి సభ కొట్ట మంత్రాలే ఆదిశక్తి అమ్మవారి జగజ్జనని మాట మావరాలు ఎల్లమ్మ ఎందుకంటే కోసులు ఆ పైసోకుతుంటే రౌతు పడ్డ కాడ దండి భగ్నం వండిందే రామ రామ ఏడు విడికల యాపాకు ఏడు విడికల ఉసుక పట్టుకొని 7-12 కోసులు పైసోకుతే రౌతు పడ్డ కాడ దండి భగ్నం వండింది రామ ఓ రామ దండి భగ్నం వండిందే రామ కట్టి నీళ్ళు ఉంటావంటే కట్టి నీళ్ళు ఉంటావంటే కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఉంటినాది మావరాలే ఎల్లమ్మదేవికి కట్టిన ఇల్లు పెట్టిన పోయి పుట్టింది మైమతోడి కట్టుకున్నది ఎల్లమ్మ మైసమౌర పట్నం అంట పేరు మైమతోటి కట్టుకున్నది మహూర్ అంట పేరు పెట్టుకున్నది ఆదిలాబాద్ రావాలా మావురాలు వెళ్ళమంటారు కదా ఆదిలాబాద్ రావాలా 70 కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది ఊరు పేరే మాహూరు మైమతోటి కట్టుకున్నది మాహూరు అంట పేరు పెట్టుకున్నది ఒక్కరుంటే ఊరు కాదు ఒక్కరు మన ఏరియా పత్తుల అమ్మత్తాను చూడు మాహూరా నుండి ఆహా అంటారు ఆ ఏరియాలో ఎల్లమ్మ సైడ్ ఉండే మైమతోటి కట్టుకున్నది మా సోమవార పట్నం అంట పేరు పెట్టుకున్నది దేవి ఎల్లమ్మ ఒక్కరు నడితే తొవ్వ కాదు ఒక్కరుంటే ఊరు కాదు ఇక నాకు ఊరు కావాలని ఊళ్ళపన్న ఉత్తరాలు పల్లెపన్న పత్రికలు పంపింది అమ్మనాలు అక్కనాలు తరడాలు ఎవరన్నా ఇట్టా మైసమౌర పట్టం అంతే కట్టిన ఇల్లు ఇత్తా పెట్టిన పోయి ఇత్తా ఏలుకున్నాన్ని పూలు దుప్తానన్నా 4 కండాలం కూడా పూర్తి 60 రాజ్యాలు 70 దేశాల మంది పేద వాళ్ళు ఇల్లు లేని వారు ఓ అక్కలారా చెల్లెల్లారా ఇక కేసీఆర్ ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కళ్ళతోటి అయితే చూడలే ఇక రేవంత్ రెడ్డి 5 లక్షలు అన్నాడు
ఇక రేవంత్ అన్న 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు అసలే చూడలేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీవీలలో చూసినాము. మన పల్లెన్నానైతే ఒక్కటి కట్టియలేదు. అటు కేసీఆర్ ఇయ్యలే, రేవంత్ ఇయ్యలే. ఎక్కడ మహబూర్ కర్ణాట ఎల్లమ్మదేవి కట్టిన ఇల్లాట పెట్టిన పొయ్యిద్దదాట ఏలుకున్నాను దాని కన్యాలను కూడా పూర్తి 60,000 దేశాల మంది కాపులు కర్ణాలు ఎలుమలు ఎప్పలు గొల్లలుకో మొత్తం 30 కులాల మంది. అయ్యో ఎల్లమ్మ దగ్గర పెడతారే కాపులే కర్ణాలు కాపులు కర్ణాలు ఎలుమలు ఎప్పటి గొల్లలుకో మొత్తం వచ్చి కలిగి దండం పెట్టగానే మావరాలు ఎల్లమ్మ కట్టి నీళ్లు చూపిందే దేవి ఎల్లమ్మ పొయ్యి చూపింది దేవి ఎల్లమ్మ అది కట్టువానంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురా సుచరులు పూల కట్టురా మంత్రకాల గుండాల కట్టురా మంత్రములా కల్లా మంత్రం ఉచితమైన రామ మంత్రం మంత్రములా కెల్ల మంత్రం ఉచితమైన రామ మంత్రం అది కట్టువానంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురా సుచరులు పూల కట్టురా మంత్రకాల గుండాల కట్టురా అరే తల్లున్న ఎల్లుడు కట్ట గోడకున్న సంపక్కన కట్ట తల్లున్న ఎల్లుడు కట్ట కర్ణాలు ఎలుగులు ఎప్పలు రంగా పొరకలు కొడతా ఉన్నానా పొలాలు ఎత్తరా పొరకలు కొట్టిన పొలాలు వేసి చెట్టు కొట్టి వాళ్ళు సరికలు ఎత్తున్నారాట. చెట్టు కొట్టి సరికలు వేసిన కొద్దిగా దేవి ఎల్లమ్మ 5 పిల్లలకే ఇంత నేర్పుతున్నారా. 5 పిల్లలు గలవాడి వల్లమ్మ కొడుకు ఎలా పరిసరామన్న పానాలకు తోడు బల పరిసరామయ్య తిరుమల ఎంకయ్య పంతుల దగ్గర చదువునా ఈ ఊరు అయ్యో అమ్మ కన్య కట్టమాయ వాడే కూడలవు అని ఆ రాముడు కళ్ళ చూసిండు. తల్లి దగ్గర వచ్చిందాడా ఏమని వాడాలంటారా తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారా నా తల్లి ఎల్లవారో నీకు నా తల్లి ఎల్లవారో నీకు కన్నవన్నారా కొడుకా రామయ్య కొడుకా రాముడా మనిషి ఏమలే మాట్లాడేటట్టుంటేనే మాట్లాడాలి. అది ఆడిది అని తీరు మాట్లాడినప్పుడు ఆడిది అయితే ఎక్కువ మాట్లాడితే గాడిద అంటారు. నువ్వు గౌరవం కాదు గౌరవం రామయ్య బొంగురం బొంగురం కట్టె బొంగురానికి ఇనుపొమ్ములకేసి జంప జాలతో ఆడతారు బొంగురాలు. బొంగురం కావాలి అమ్మ బొంగురం కావాలా నాకు కావాలి. ఓ కొడుక రామయ్య రామయ్య నా కొడుక రామయ్య రామయ్య వాళ్ళు పట్టేది కట్టె బొంగురాలు. కట్టె బొంగురాలు ఇనుపొమ్ములకి జనపజాలేసి ఆడుకుంటాను కానీ నువ్వు పట్టే బొంగురం రామయ్య అట్టి కాదు కొడుక. ఇనుము ఇత్తడి రాగి ఇనుము ఇత్తడి రాగి ఎండి బంగారం కంచు కలబోసి రాముడా అమాస ఆదివారం బట్ట రోజన్న సూర్యగానం బట్టి రోజన్న కొడుక రామయ్య రామయ్యో అవసర రామన్న ఇంటి పోయి కొడుక పంచానవనాల బొంగురం ఏపిత్త రామయ్యో రామయ్యో ఓ కొడుక రామయ్యో అమాసవాదివారం
రోజు సూర్యగానం బట్టి రోజు ఇనుము ఇత్తడి రాగి ఏంటి బంగారం కంచు కరబోసి నీకు పంచనవనాల బొమ్మలు చెప్తా అది కాదు అది కాదు అమ్మాయిలమ్మ కొడుక నా తాత ఇంటి ఉండి బొమ్మ శంకరి పట్టేది బంగారు బొమ్మ బంగారు బొంగురం నా తాత ఇంటి ముందు బంగారు బొంగురం కావాలి ఓ కొడుక రాముడా రామయ్య మమ్మీ 6 గొట్ట వయ్యలు 3 గొట్ట ముళ్ళు సుళ్ళు మునుమనగా ఎక్కడుందో నీకు తెలియదా నీ తండ్రులే అంటే బొంగురం ఏడవుందో కొడుక నీకు తెలుసు తెలియదు అనగానే నా చిన్నమ్మ గంగదేవి కెరక అనగానే తల్లి ఎల్లమ్మ గంగదేవి దగ్గరికి పోయినా బంగారు బొంగురం అడుగుతానన్నాడే కొడుక రాముడా నువ్వేన కాడ నీకేమన్నా వద్యవారం అంటే కొడుక నాకెంత తెలుసు అన్నది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నాకు వత్తివారం రాను అమ్మ ఎల్లమ్మ ఆ ఇద్దుమామనే యాగన్న ముట్టించాడు తల్లి ఎల్లమ్మదేవి లోపల దీపం ముట్టించినా ఎంత గాడు పచ్చినా దీపం పోదు నాకు వతివారం వస్తే దీపం చల్లారుతుంది దీపం చల్లారితే ఆ ఆగండం చల్లారితే నా కొడుకు అతివారం వచ్చిందని బాధపడే తల్లని రాముడు పరశురామయ్య రఘువీర నందనుడైనా మరి సాడంత గంట కూడా భుజాన పెట్టుకొని అయ్యయ్యో రాముడైన వెళ్ళినా అయ్యా అడుగు తీసి రాముడే అడుగుదల పెడుతుంటే అత్తగదం పూజ అన్నమాడేనా అయ్యయ్యో రామ 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 అడుగు తీసి రామయ్య వద్దగల పూజ వెళ్ళరాడుతుంది సుక్కలు పెట్టి సూర్యుడు కైమారనా గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్యో గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్య గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్య రఘువీర నందనుడైనా ఓయమ్మ గంగమ్మారో నాయమ్మ గంగమ్మారా ఓయమ్మ గంగమ్మారో నాయమ్మ గంగమ్మారా అమ్మా గంగదేవరా ఏడుపోతి అమ్మా గంగదేవని రాంగనే జలవీర మాత గంగదేవి కూడా అరిసేయ చూసుకున్నది అరిసేయ అందరం లోపల బిడ్డ కొడుకు రామన్న కనిపించిండు రాముడు అంటే అచ్చోడు కాదు తోవ పంట పోయేటోళ్ళు గిచ్చి గిచ్చి కాయం పెట్టుకుంటాడు అది తో పంట పోయేటోళ్ళ గిచ్చి కాయం రాముడే పరశురామయ్య మరి అమ్మా గంగదేవని పిలుచుకుంటాడు మరి పోకపోతే ఏమంటాడు మరి పోతే ఏమంటాడు మరి ఇవాళ నేను పోకపోతే పారిపోతా అమ్మా నేను పనాడ నీ ఇంటికి వచ్చినా ఇంటికి పారిపోయినావని ఎట్లా అయిపోయింది నా బిడ్డ కొడుకు కానీ ఈ వేసం కొద్దుకోను ఒక మారి వేసం కట్టుకొని పోతానని ఒక ముత్తరాసి ముసలి తీరు పండగంపని తీరు పెట్టుకొని వచ్చింది ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ అమ్మా గంగా నేను ఈ బిడ్డకు రావుండి 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 ఈ బిడ్డకు మనం నచ్చిన ఓ రామయ్య నా బిడ్డ మంచిగుందా బిడ్డ నా బిడ్డ మంచిగుందా ముగ్గురు తమ్ములు మంచిగుందా బిడ్డ ఏడి పోకర్లేదు ఏడికి రాకర్లేదు ఒక్కసారి మేము పుట్టికి అంటే బిడ్డ ఆ రోజులల్లా ఈ ఏసంగి పొలాలు లేకముందు ఈ పత్తులు మిర్చేయక ముందు 60 ఏళ్ళ పెద్ద మనుషులైనా అక్కింటికి చెల్లిపోయి చెల్లింటికి అక్కపోయి వాళ్ళు కారం గడక తిని అయినా 15 రోజులు నెల ఉండేది 60 ఏళ్ళ ముసలోళ్ళు ఒక్క చీర పట్టుకొని పోయి మొన్నటి దాకా నెల రోజులు ఉండేది ఆ ఉండెను లేక అంబల్ నీళ్ళు దాగైనా ఉండేది
ఇప్పుడు ఇక రెండో పంట అయిన కాడికి వెళ్ళి బిడ్డ చెయ్యి ఇంకా నిన్న నచ్చిన చుట్టాలు ఒప్పుకోగలే ఇల్లు ఈ లోపగాలో తిన్నది రా అంటే తిన్న చేయిని పిర్రవు తుడుతాను తిన్న చేయి పిర్రవు తుడుతాను అరే ఇంకా ఈడదు లోపలి ఇంకెడదు పోతా అయ్యో 5 పిల్లగాళ్ళు ఇది 5 పిల్లగాళ్ళు ఆయే పొల్లొక్కతాయే ఏదన్నా గట్టిదే పెట్టాలి పొల్లకు లేదు లేదు బిడ్డ నా బిడ్డకో నకిలీస్ అన్న ఓ పుస్తకం తాడో ఏదో చేపిస్తా ఇప్పుడు పెన్షన్ పైసలు పోతానా బిడ్డ తాతయ్య పైసలు అని జమ తాతయ్యకి వస్తాయి నేను బిడ్డ నేను అచ్చుడు నా బిడ్డ దగ్గరికి పోతా అనుకుంటాను కానీ ఇక తాగి పోతాను ఆడికి ఖరాబు చేస్తాడని ఆ పైసలు ముసలి నమ్ములేదు బిడ్డ అడుగు అంటుకోరాదు ముసలి తాతయ్యకి అంటుకోరాదు బిడ్డ ఇక నేను వచ్చేలాగా మిట్టా చూస్తా ఇక అంటుకోరాక ఆకడి చచ్చుకుంటూ చూస్తాడు ఎందుకు పోమన్నది బిడ్డ నాకు చేతన అయితే ఎండాకాలం రోజు బిడ్డ డబ్బులు ఎత్తాను నేను పని చెప్తాను నీకు ఆ కోరిక ఎట్లా సోయలేదు నా దగ్గరికి పొమ్మన్నాడు నా బిడ్డ నా చిన్నవ దగ్గరికి పొమ్మన్నాడు ఆ కోరిక అబద్ధం చెప్తాను ఆ కోరిక ఎట్లా సోయలేదు ఏంది బిడ్డ మనం రామయ్య ఏంది బిడ్డ ఎందుకు ఎల్లమ్మ అమ్మరావు గంగాదేవి నాయమ్మ గంగాదేవి నాయమ్మ గంగాదేవి గంగాదేవి బంగారి బొంగురమే అమ్మ గంగమ్మ జడలల్లా చెప్పవే అమ్మ గంగమ్మ అవును బంగారు బొమ్మలు తెలుసా ఓ సురా 30 కొట్ల దేవాన దేవతలు పట్టేది బంగారు బొమ్మలు తెలుసాడా నా తల్లి చెప్పింది కాబట్టి నేను ఏ ఆ కోరికేడ తెలివి ఉన్నది బిడ్డ పార్వతి నేను గంగదేవిని అంటే సముద్రం ఒట్ల తలమందు ఉండేదాన్ని సముద్రం ఒట్ల తలమందు ఉండేదాన్ని వాళ్ళు కైలాసాన వైకుంఠాన ఆ కైలాసాన ఉండేది పార్వతి పరమేశ్వరుడు ఒక్కవేళ తెలితే పెద్దమ్మ పార్వతికి తెలవచ్చు కానీ బిడ్డ పెద్దమ్మకు పార్వతికి తెలుసు కావచ్చు నాకు తెలియదు బిడ్డ పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి తాతయ్య దసరా రోజు వచ్చిండు ముసలోడు దసరా రోజు వచ్చిండు ముసలోడు నీకే తాతయ్య ఉంటుందా దసరా రోజు బిడ్డ చిన్న భార్య పేన కొద్ది నీకే ఇక బిడ్డ దసరా రోజు ఒక్క బాటలు తెచ్చుకున్నా బయలేరు తెచ్చుకున్నా ఇక ముసలోని ఇట్లేమన్నా మాట ఇక ముసలోని ఏమన్నా మాట జారినా ఎట్నో కాని బిడ్డ దసరా రోజు వచ్చినోడు ముసలోడు ఇంకా ముఖం కూడా దుప్పలే మొన్నొక్క 25 కిలోల కంట్రోల్ బియ్యము భర్త గంట ఇచ్చింది అని బిడ్డ అడిగిట్లా ఇంత అట్లా పోతే తాతయ్య కొద్దిగా చెప్పు బిడ్డ గుణం చెప్పు కొద్దిగా ముసలోడ గిట్నే ఉంటావా ఆడిదన్నప్పుడు ఎన్ని తిరగబెట్టాలి దుసుకొని దువ్వెన పెట్టుకొని పొట్టు కాలుకు మట్టేసి కాదన్నట్టు తాతయ్య కొద్దిగా బుద్ధి చెప్పు బిడ్డ తాతయ్య కొద్దిగా బుద్ధి మనగడ రామయ్య ఆ పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి కైలాసం పోయి ఆ అమ్మ పార్వతమ్మ అడుగు బంగారు బొమ్మను జాడ చెప్పు తెలవదా ఇప్పుడు ఎవరన్నా లొల్లికి వచ్చినావా ఇడికి కంటకు వచ్చినావా తెలియదు నాకు తెలుసు అని చెప్పిన సామి తోడు భూమి తోడు అవ్వ బొమ్మదేమి ముట్టి బండ గాని హనుమాన్ల ముట్టి రాయి గాని నీ బాధ్యత బిడ్డ బిడ్డ నాకు తెలియదు పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి నాకు తెలియదు అట్టిగా నన్ను బదనాంపాలు చేయకు కైలాసం పోయి అడుకోబో గంగదేవి
బంగారు బొంగురాము బొంగురామ బంగారు బొంగురాము బొంగురాము రాము చెప్పవే నాయమ్మ తెలవది బిడ్డ తెలవది మనిషి చెవు భర్త గంగా ఓ లొల్లి ఏం లొల్లి రమడా రామయ్య నీ బాంచని బిడ్డ చెవు కొత్తనంటే బిడ్డ నాకు తెలియదు నేనేం చేయాలి బిడ్డ చెవు కొత్త 2 రోజులకు వస్తుంది ఇక కాకిలే చెవు మనమడా రామయ్య నాకు తెలియదు నేను రావన్నా కంచిలే అయ్యే పాయ బిడ్డ షాంపు ఖర్చులే తప్పుతాయి 3 ఏళ్ళు మళ్ళీ ముడుపు కలుతాయి బిడ్డ తెలియదు బిడ్డ నీ ముక్కు ముక్కు నీ బాంచని బిడ్డ నాకు తెలియదు అట్టిగా నన్ను బదనాపాలు కొనుకా నీ బాంచని నాకు తెలియదు బిడ్డ ఓసారి చెవు కొత్తనంటున్నావు ఓసారి చిగకు వస్తానంటున్నావు ఓసారి ముందది ముక్కు కొత్తనంటాను కొడుకా బిడ్డ కొడుకు లేదు మనమడు లేదు ఓసారి ఇది కొత్తా ఓసారి అది కొత్తా ఏం కోసుడు ఏమన్నా అవసరం ఉన్నోడు రావాలి ఆడుకోవాలి ఆడుకొని పోవాలి నాకు తెలియదు ఏమన్నంత మందంలా ఓసారి ఇది కొత్తా ఓసారి చెవు కొత్తా ఓసారి సిగ కొత్తా ముక్కు కొత్తా నువ్వు ఏది కోసినా నువ్వు అది కోసినా తెలియదు ఇప్పుడు నా చెవు కోసిన తెలియదు నా సిగ కోసిన తెలియదు నా పీక నా గొంతు కోసిన తెలియదు అయ్యో రాముడు పడితే రాముడు చెప్పబోతే నీ గొంతు కొట్టనే గంగా గంగా ఎరికే బిడ్డ నా చేతులు ఉన్నట్టున్నది నట్టేడు సముద్రాలు దాటాలి రామయ్య రామయ్యో రామయ్యో బంగారు పొంగరం అంటే నల్ల నీళ్ళ సుడిమాడుకు దాటాలి రామయ్యో రామయ్య నల్ల నీళ్ళ సుడిమాడుకు దాటాలి తాగుడు గుట్టలు దాటాలి రామయ్య బాలమ్మ నాగమ్మ 2 రాక్షస